మిలిటెంట్ గ్రూప్ యహ్యా సిన్వర్ ను హతమార్చి ఇజ్రాయెల్ ను కోలుకోలేని దెబ్బతీసింది. గతేడాది ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల్లో యహ్యా సిన్వర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడి కోసం ఎప్పటి నుంచో గాలిస్తున్న ఐడిఎఫ్ తాజాగా మట్టుబెట్టింది. అయితే ఇజ్రాయెల్ కు హమాస్ యుద్ధం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో యహ్యా సిన్వర్ మృతితో ఆ మిలిటెంట్ గ్రూప్ ను ఎవరు ముందుండి నడిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే యహ్యా సిన్వర్ తర్వాత సారథ్య బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాక సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ పేరు సైతం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడు మౌసా అబూ మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మషాల్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ బందీలను విడిచిపెడితేనే యుద్ధాన్ని ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. సిన్వర్ మరణించడంతో అతనితో లెక్క సరిపోయిందన్నారు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్పై జరిగిన అమానుష దాడుల్లో 1200 మందికి పైగా చనిపోయారని, హిట్లర్ కాలంలో యూదుల మారణహోమం తర్వాత జరిగిన అతిపెద్ద నరమేధంగా అక్టోబర్ 2023 దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. సిన్వర్ మృతితో గాజా యుద్ధం కీలక మలుపు తీసుకుందన్నారు. సిన్వర్ను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ మిలిటరీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇది ఊహించని పరిణామమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ అన్నారు. ఇప్పుడు త్వరగానే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న పౌరులను విడిపించగలమని నమ్ముతున్నానని, సిన్వర్ మృతి తర్వాత గాజాలో హమాస్, ఇరాన్ ప్రభావం లేని ప్రజా వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలైలో హమాస్ మిలిటరీ వింగ్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హానియే ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసి హత్య చేసింది. ఇస్మాయిల్ హానియే మరణం తర్వాత హమాస్ చీఫ్గా కరడుగట్టిన మిలిటెంట్ యహ్యా సిన్వర్ బాధ్యతలు చేపట్టాడు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్పై జరిగిన ఆకస్మిక దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి మాస్టర్ మైండ్ యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో యహ్యా సిన్వర్ తాజాగా జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడంతో హమాస్కు ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టినట్లయింది. హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తి అయిన సిన్వర్ శత్రువును అంచనా వేయడంలో దిట్టగా పేరు సంపాదించాడు. హమాస్ మిలిటరీ కార్యకలాపాలు చాలా కాలంగా యహ్యా సిన్వర్ నాయకత్వంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు అతను చనిపోవడంతో హమాస్ మిలిటెంట్ గ్రూపునకు నాయకుడు లేకుండా పోయారు. దీనివల్ల హమాస్కు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు సిన్వర్ మరణంతో ఈ మిలిటెంట్ గ్రూప్ను ముందుండి నడిపించేదెవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. హమాస్ వ్యవస్థాపక సభ్యుడైన మహమ్మద్ అల్ జహర్ పేరు సిన్వర్ మృతితో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేసేవారి జాబితాలో ముందుంది. ఈ గ్రూపును సైద్ధాంతికంగా తీర్చిదిద్దడంలో 2006లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ ఎలక్షన్ తర్వాత గాజాలో హమాస్ అధికారంలోకి రావడంలో జహర్ది కీలక పాత్ర. ఆ తర్వాత ఫారిన్ మినిస్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇక తన సోదరుడు యహ్యా సిన్వర్ లానే మహమ్మద్ సిన్వర్ కూడా హమాస్ మిలిటరీ వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. అతడు నాయకత్వ బాధ్యతలు చేపడితే గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. ఎక్కువగా బయటకు కనిపించని మహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ నిర్వహించిన పలు ఆపరేషన్లలో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతడి కోసం నెతన్యాహు సేనలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. హమాస్ పొలిటికల్ బ్యూరోలో మౌసా అబూ మార్జౌక్ సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు. సిన్వర్ మృతి తర్వాత హమాస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న వారి జాబితాలో మార్జౌక్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. హమాస్ను స్థాపించడంలో మార్జౌక్ కీలకంగా వ్యవహరించాడు. ఒకప్పుడు గ్రూప్ పొలిటికల్ హెడ్గా పనిచేశాడు. సుదీర్ఘకాలం ఇతడు బహిష్కరణలో ఉన్నప్పటికీ హమాస్తో సంబంధాలు కొనసాగించడంతో ఇప్పుడు పోటీదారుల్లో ఒకరిగా మారాడు. ప్రస్తుతం ఖతర్లో ఉన్న ఖలీల్ అల్ హయ్యా హమాస్ రాజకీయ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో కాల్పుల విరమణ చర్చల్లో చురుగ్గా వ్యవహరించాడు. అంతర్జాతీయ మధ్యవర్తులతో మంచి సంబంధాలున్నాయి. దీంతో కాల్పుల విరమణ చర్చల్లో ఇతన్ని కీలకంగా భావిస్తూ ఉంటారు. ఇక 2006 నుంచి 2017 వరకు హమాస్ను నడిపించిన ఖలేద్ మాషల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సిరియన్ సివిల్ వార్ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను బహిరంగంగా వ్యతిరేకించడంతో ఇరాన్ మద్దతును కోల్పోయాడు. కానీ గ్రూపులో ఇప్పటికీ పట్టు ఉండడంతో మరోసారి హమాస్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హమాస్ గ్రూప్ సైనిక విభాగాన్ని చూసుకున్న మహమ్మద్ డెయిఫ్ కూడా హమాస్ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే డయఫ్ను హతమార్చామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇతడు సజీవంగా ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. గతంలో అనేకసార్లు డయఫ్ చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించినా అతడు తిరిగి వచ్చాడు. దీంతో ఇప్పుడు డయఫ్ బతికుంటే నాయకత్వ పోటీలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో హమాస్ సారథ్య బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.